ఇక్కడ కార్ అయితే యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యాక్సిడెంట్ కడప కర్నూలు నేషనల్ నెంబర్ పార్టీ ఆలగడ్డ సుమారు 40 కిలోమీటర్ దూరంలో అయితే ఇక్కడైతే కారు యాక్సిడెంట్ అయితే అవడం జరిగింది. అయితే కడప నుండి వస్తున్న ఈ కారు ఉదయం 7:30 సమయంలో అయితే సైడ్ ఉన్న కిలోమీటర్ అయితే ఢీకొని పల్టీలు కట్టుకుంటూ ఈ విధంగా పొలంలోకి వచ్చి పడడం జరిగింది. అయితే యాక్సిడెంట్ పెద్దగా జరిగినప్పటికీ కూడా ఎవరికి ఏ విధమైన ప్రాణ నష్టం కలగలేదు. చూడొచ్చు ఈ విధంగా ఎయిర్ బ్యాగ్స్ కూడా బయటకు రావడం జరిగింది. అయితే అంబులెన్స్కి 108కి కాల్ చేసి పాసెంజర్లు అయితే అంబులెన్స్లోకి అయితే ఎక్కించడం జరిగింది. అయితే యాక్సిడెంట్ అయితే చాలా తీవ్రంగా జరిగినప్పుడు కూడా ఎవరికి కూడా ఏ విధమైన ప్రాణ నష్టం జరగకుండా చిన్న చిన్న దెబ్బలతో అయితే బయటపడడం అయితే విశేషం అనమాట. ఎందుకంటే కార్ అయితే చాలా తీవ్రంగా అయితే డ్యామేజ్ అయితే అవడం జరిగింది. చూడొచ్చు ఆలగడ్డకి 42 కిలోమీటర్ అని ఢీకొని ఈ విధంగా అయితే కార్ అయితే యాక్సిడెంట్ అయ్యి పొలంలో అయితే పడిపోవడం జరిగింది. ఈ విధంగా మనం అయితే అంబులెన్స్ ఎక్కించి అది తీసుకెళ్ళడం జరిగింది. ఈ విధంగా అయితే కార్ అయితే యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. అయితే ఇది కడప నుండి కర్నూలు రూటు మైదుకూరు దాటుకున్న తర్వాత ఆలగడ్డ దగ్గరలో అనమాట. అయితే ఉదయం 7:30 సమయంలో ఈ కారు సైడ్ ఉన్న కిలోమీటర్ అని ఢీకొని ఈ విధంగా పొలాలకు అయితే పోవడం జరిగింది. కారు అయితే పూర్తిగా డ్యామేజ్ అయింది.